హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఆనపకాయతోటి ఒక మంచి రెసిపీ అయితే మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే ఆనపకాయ పెరుగు పచ్చడి అండి. పెరుగు పచ్చడేనా అని అంత ఈజీగా అనుకోకండి. చేసుకునే విధంగా చేసుకుంటే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. సో ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేసిన ఆనపకాయ ముక్కలను అయితే తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. అవి ఉడికేలోపు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఈలోగా ఆనపకాయ ముక్కలు కూడా మనకి ఇక్కడ ఉడికిపోయినాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బెజ్జల గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కమ్మటి పెరుగునైతే తీసుకోండి. కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. లేదు అంటే మీ దగ్గర ఉన్న పెరుగు తీసుకున్నా ఏదైనా పర్వాలేదు. ఆ పెరుగులో వచ్చేసి ఇప్పుడు మనం సాల్ట్, పసుపు వేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వాటర్ పిండేసి ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈలోగా మనకి పోపు కూడా అంటే ఇందాక మనం వేసుకున్న ఆనియన్, టమాటా కూడా సరిపోతుందండి. సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం అయితే వేస్తున్నాను, ఎందుకంటే నేను స్పైసీగా చేద్దామని చెప్పి కొద్ది కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం కొత్తిమీరను కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేడి మీద యాడ్ చేయకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగులోకి అయితే యాడ్ చేసుకుందాము. ఒక్కసారి చేసి చూడండి, ఈ విధంగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అంతేనండి, ఇంకా పెరుగులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇచ్చే ఒక ప్రతి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కువగా చూసి ఎక్కువగా లైక్స్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి అయితే వెళ్తుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.